హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి నేను ఈరోజు మీకు కాలీఫ్లవర్ ఫ్రై చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ముందుగా ఇలా చిన్నవి 2 కాలీఫ్లవర్స్ తీసుకొని వెనక పార్ట్ అంతా ఇలా రిమూవ్ చేసుకొని ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పెద్ద పెద్దగానే తీసుకోండి, బాగుంటుంది. మరి చిన్న చిన్నగా అంటే గుండ అయిపోతే ఫ్లవర్ లెక్క రాదు, బాగుంటుంది. మొత్తం ఒలిచి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా ఒలిచి పెట్టుకోవాలి. చూడండి కింద పెద్ద పెద్ద పార్ట్ ఉంది కదా, అవి తీసేయండి ఫ్రెండ్స్. అవి కొంచెం బాగా కుక్ అవ్వవు. ఇలా ఒలిచి పెట్టుకోండి. ఇలా ఒలిచి పెట్టుకున్న దాంట్లోకి ఇవ్వండి ఈ కప్తో కార్న్ఫ్లోర్, ఇవ్వండి ఇదే కప్పుతో మైదా, ఇవ్వండి ఈ కప్తో 1/2 కప్పు శనగపిండి. ఇదిగోండి ఫ్రెండ్స్, శనగపిండి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. 1 ఇంచు అల్లము, 1 వెల్లుల్లిపాయ ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫుడ్ కలర్ ఫ్రెండ్స్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకుంటే లేదు, స్కిప్ చేయొచ్చు. నా దగ్గర ఉందని కొంచెం కలర్ కోసం యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు అవసరమైతే కొంచెం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెమే వాటర్ పడితే చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కలిపి పెట్టేసుకున్నాను నేను. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని ఒక 5 నిమిషాలు మొత్తం ఇలా మూత పెట్టి ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఓన్లీ 5 మినిట్స్. ఇంకోండి ఫ్రెండ్స్, ఇలా 5 మినిట్స్ తర్వాత ఒక బాండీ వేసుకొని ఇందులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్, ఆయిల్ ఫ్రై అయింది. ఇప్పుడు ముందుగా ఇందులో పచ్చిమిర్చి వేయించుకున్నాము. మిర్చి భయం ఫ్రెండ్స్, ఉల్లిపాయలు బ్యాక్ వచ్చాను. ఏమన్నా ఫ్రెండ్స్, మిర్చి ఫ్రై అయిపోయినాయి. లైట్గా సైడ్కి తీసుకుందాం. ఇవన్నీ తర్వాత నెక్స్ట్ పల్లీలు వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొన్ని కాజు లైట్ గోల్డెన్ కలర్స్ వరకు ఫ్రై చేసుకున్నాం. ఇవన్నీ ఫ్రెండ్స్, ఇవి ఫ్రై అయినాయి కదా లైట్ గోల్డెన్ కలర్లో. ఇప్పుడు సైడ్కి తీసుకున్నాం. ఈ టైంలో మీ దగ్గర కరివేపాకు కూడా ఉంటే కరివేపాకు కొంచెం వేయించుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర ప్రెజెంట్ కరివేపాకు నిండుకుంది లేదు. ఇదిగోండి, తర్వాత ఒక్కొక్కటి ఇలా తీసి వేయించుకుందాం. కొంచెం దూరంగా ఉండే వేయండి ఫ్రెండ్స్, అలవాటు లేని వాళ్ళు. ఆయిల్ కొంచెం తుల్లుతూ ఉంటుంది చేతి మీదకు, ఎందుకంటే పొంగుద్ది అనమాట వేసినప్పుడు. భయపడిపోకండి, ఏం కాదు. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది కొంచెం ఇలా ఫ్రై చేసుకుందాం. లైట్ మంచి కలర్ వస్తాయి ఫ్రెండ్స్. మీరు
ఫుడ్ కలర్ వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా కలర్ తెలిసిపోతుంది. రెడ్ కలర్ రాగానే ఆపేసుకోండి, లేదంటే లైట్ ఆరెంజ్ కలర్లోకి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకొని తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇవ్వండి, మంటని ఇలా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. చూసుకుంటుండండి, ఒకసారి మాడిపోతూ ఉంటాయి. వేసిన వెంటనే కలపొద్దు, కొంచెం ఒక 5 minutes ఉంచినాక టర్న్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి ఉన్నదానికి మూత పెట్టుకొని ఉంచుకోండి. ఇవ్వండి ఫ్రెండ్స్, చూడండి మంచి కలర్ వచ్చింది కదా. ఇంకొక 5 minutes. ఇవ్వండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు సపరేట్ తీసేసుకుందాం. ఇప్పుడే కొంచెం కరివేపాకు వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇందాక లేదని చెప్పాను కదా, కొంచెం ఉంది, చూసాను ఫ్రిడ్జ్లో. నేను కూడా లైట్గా ఫ్రై చేసుకొని తీసుకుందాం. నేను ఫ్రెండ్స్ అందరికీ ఎంతో ఇష్టమైన గోబీ ఫ్రై, కాలీఫ్లవర్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఇంకా ఎవరెవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ఫ్రెండ్స్.